చంద్రబాబు నాయుడు గారే జడ్జి, ఆయనే తీర్పులు ఇస్తున్నారంటే మరి ఈడీ చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా, ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ కదా, దీనికేం సమాధానం చెప్తారు? ఏమండి, గంట 2 గంటలో 3 గంటలో పాత్రికేయ సమావేశం పెట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మద్యం ముడుపుల కేసు జరగలేదు, మేము ఏ నేరానికి పాల్పడలేదన్న మాట అన్నారా? మీరు విన్నారా రాజుగారు? జగన్మోహన్ రెడ్డి గారు అనాలి. అవును, అంతిమ లబ్ధిదారు నోటి నుంచి రావాలి. హూ ఈజ్ ద ధనంజయ రెడ్డి? హూ ఈజ్ ద కృష్ణమోహన్ రెడ్డి? హూ ఈజ్ ద కేఎన్ఆర్? ఆఫ్టర్ ఒక గుమస్తా భార్య అకౌంట్ లోనే 20 కోట్ల రూపాయలు ఉన్నాయంటే, కారుల వాటాలో 51% ఉందంటే ఏం జరిగింది సార్? దోపిడీ జరగకపోతే సిట్టి తేలుస్తుంది, సిట్టే తేలుస్తుంది. మనం అనుకున్నామా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాయలసీమలో పుష్ప, చిత్తూరు జిల్లాలో ఆయన కొడుకు అరెస్ట్ అవుతున్నాడు అనుకున్నారా? అరెస్ట్ అయ్యాడు కదా. ధనంజయ రెడ్డి ఓఎస్డీ సార్, ఐఏఎస్ఎల్ సార్, విచారణ సంస్థ వెళ్తుంది. అసలు ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం? విచారణ సంస్థలకు సంబంధం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం, మాకేం సంబంధం? ఒక విచారణ సంస్థకు సంబంధం. మీరు సమాధానం చెప్పండి. దోచుకున్నారో దోచుకోలేదో పక్కగా మనం ఆ రోజే చెప్పాం కదా సార్. ఇప్పుడు ఈడీ జప్తు చేసిన 442 కోట్ల రూపాయలు పొంకాలుగా అట్టపెట్టెల్లో డబ్బులు, క్లబ్బులు, పబ్బులు, అట్టపెట్టెల్లో డబ్బులు, షార్టెడ్ ఫ్లైట్లు, షికార్లు, బంగారు దుకాణాలు. ఈ రోజున కనుమూరి నాగేశ్వరరావుని కూడా తక్షణం అరెస్ట్ చేసి తీరుతారు అనుకుంటున్నారేమో. షూర్, అతను కూడా వాటా ఉంది. 2 సంవత్సరాలు కనుమూరి నాగేశ్వరరావు గారు ఎక్కడ కనబడ్డారండి? మాజీ మంత్రి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారండి? అసలు ఆయన ఉన్నారండి? ఎందుకంటే దాచుకుంటున్నారు. ఎక్కడ ఈ విచారణ ముందుకు వస్తుందని చెప్పి భయపడుతున్నారు. ఇక్కడ బాలకోట గారు విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఏంటి అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదో జరగబోతుందని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన టార్గెట్ చేశారు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఏంటి అసలు అక్కడ ఏదో జరగబోతుందని ముందుగానే ఇంట్లో ఇవ్వడము, ముందుగానే ఏదో జరగబోతుందని చెప్పడం ఎలా చూడొచ్చుది? రాజుగారు, అమ్మ పుట్టిల్లో మేనమామ కెరుకని అంతకు మించి ఏం మాట్లాడగలుగుతారు చెప్పండి వైసీపీ నాయకులు? విశాఖపట్నం ఏదో ప్రమాదం జరుగుతుందని కనుమూరి నాగేశ్వరరావు గారు చెప్పడం ఏందండి? కనుమూరి నాగేశ్వరరావు గారు చెప్పడం ఏంటండి? విశాఖపట్నంలో ప్రమాదం జరుగుతుందండి. మీరు అడుగుతున్నది ఏంటి? విజయభాస్కర్ రెడ్డి గారిని స్కామ్ జరిగిందా లేదా, ఈడీ విచారణ చేసిందా లేదా, మీ సాక్ష్య పత్రికలో వార్త వచ్చిందా లేదా, జగన్ గారు ఎందుకు సిబిఐ విచారణ కోరడు, మద్య స్కామ్ మీద ఎందుకు మాట్లాడని మీరు సూటిగా అడుగుతున్నారు.